గురుగారు, ఆగమ రీతులు అనేక ఉన్నాయి. వాటిలో స్మార్తం అంటే ఏమిటి? శైవ వైష్ణవాలకు స్మార్తానికి తేడా ఏమిటి? ఆగమము, నిగమము. నిగమము అంటే వేదం. ఆగమాలు అంటే దేవాలయాలలో అర్చన, వ్రత విధానాలు వీటన్నింటినీ తెలియజేసేవి ఆగమాలు. శైవాగమాలు, వైష్ణవాగమాలు అని మనం వాటి గురించి చెప్పుకుంటాం. శైవ ఆగమము అంటే శివుడిని పూజించటానికి ఏ ఏ పద్ధతిని అనుసరించాలి, ఎలా పూజించాలి, దేవాలయం ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ శైవాగమంలో మనకు తెలియజేస్తే, వైష్ణవాగమాలలో విష్ణు సంబంధమైనటువంటి విధి విధానాలన్నీ తెలియజేయటం జరుగుతుంది. ఇక నిగమాన్ని ప్రమాణంగా తీసుకొని అద్వైత సిద్ధాంతాన్ని పాటించేటువంటి ఆలోచన విధానమే స్మార్తం. ఈ అద్వైతాన్ని అంతటా ఉన్నది ఒకే చైతన్యం అన్న భావన, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అన్న ఆలోచన అద్వైతానికి మూలం. వేద ప్రమాణాన్ని అనుసరించి ఉన్నటువంటి ఆగమాలలో ఉన్న విషయాలన్నింటినీ స్వీకరిస్తూ, వేద ప్రమాణం లేనటువంటి ఆగమాలలోని విషయాలను పక్కన పెడుతూ, నిగమాలను ప్రమాణంగా స్వీకరించి ఆ విధంగా జీవితాన్ని గడిపేటువంటి ఆలోచన విధానమే స్మార్తంగా చెప్పబడింది. అందుకే స్మార్తంలో శివకేశవ భేదం ఉండదు. శివాయ విష్ణు రూపాయ అంటూ శివుణ్ణి విష్ణు రూపంగా, విష్ణువుని శివరూపంగా భావిస్తూ ఆరాధిస్తాం. ఈ శివకేశవ అభేదమే స్మార్తానికి మూలం. నిగమ ప్రమాణమే స్మార్తము యొక్క ఆలోచన విధానం. శైవాగమంలో శివుణ్ణి కీర్తిస్తూ అందరినీ ఆరాధించేటువంటి, అందరి పట్ల గౌరవంతో ఉండేటువంటి ఆలోచన ఉన్నది. వైష్ణవంలో విష్ణువును పూజిస్తూ ఇతర అభిప్రాయాలను గౌరవించే సాంప్రదాయం ఉన్నది. ప్రమాదం ఎక్కడ ఉంటుంది అంటే, విష్ణువును ఆరాధించేవాళ్ళు శివుణ్ణి ద్వేషిస్తే, శివుణ్ణి ఆరాధించేవాళ్ళు విష్ణువుని ద్వేషిస్తే అప్పుడు దైవీ భావన కొరబడుతుంది. కంచి పరమాచార్యను ఒక ప్రశ్న వేశారు. స్వామి, అనేక మంది ధర్మభ్రష్టులవుతూ తమ మతాన్ని మార్చుకుంటున్నారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం ఏమిటి అంటే, పరమాచార్య అన్నారు, వాళ్ళు కేవలము ధర్మాన్ని మార్చుకోవటం లేదు, మతాన్ని మార్చుకోవటం లేదు, ఇతర ఆలోచన విధానాలను, ఇతర దేవతామూర్తులను విమర్శిస్తూ అవమానిస్తూ ఉన్నారు. ఇది దైవ దూషణ అవుతుంది. అంతటా నిండి నిబిడీకృతమైన చైతన్యాన్నే విష్ణు అంటున్నాం, శివుడు అంటున్నాం, షణ్ముఖుడు అంటున్నాం, సూర్యుడు అంటున్నాం. ఏదన్నా అది ఆ చైతన్యమే. ఆలోచన ఆ విధంగా కొనసాగుతుంది. మనం ఆలోచించి ఆరాధించేటువంటి దైవమే గొప్పదని, ఇతరులు ఆరాధించేటువంటి దైవం తక్కువ అన్న భావనతో అవమానిస్తే అది దైవ దూషణ అవుతుంది. అది చాలా ప్రమాదకరం అని తెలియజేశారు. కనుక శైవాగమాలు, వైష్ణవాగమాలు విష్ణువు శివుని యొక్క మాహాత్యాన్ని తెలియజేస్తూ, తద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ అద్భుతాన్ని ఎలా ఆవిష్కరించాలో తెలియజేస్తే, స్మార్తంలో శివకేశవ అభేదాన్ని పాటిస్తూ, నిగమంలో వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తూ ఆరాధించేటువంటి ఆలోచన విధానం కనపడుతుంది. ఇంకొక దైవాన్ని దూషించినంత కాలము ఏ ఆరాధనైనా అద్భుతమే. ద్వేషభావన ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తోందో అప్పుడు నీలోని దైవత్వం అంతరిస్తుంది. కనుక రాగద్వేష విరుక్తైస్తూ విషయానింద్రియశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. భగవద్గీత కూడా అదే మాట చెప్తుంది. రాగము, ద్వేషము లేకుండా ఎన్ని ఇంద్రియ సుఖాలను నువ్వు అనుభవించినా అవి నీకు బంధం కావు. కనుక అలాంటి మానసిక స్థాయిలో మనం దైవీ ఆరాధన కొనసాగించాలని చెప్పేదే శైవం కానీ, వైష్ణవం కానీ, స్మార్తం కానీ.